ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. 37 మందికి 17.5 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎంపీ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాదంపూడి ఎస్సీ కాలనీ గ్రామస్తులు ఎంపీని కలిసి ప్రతిపాదిత రైల్వే గేట్ ఆర్ఓబి వల్ల పేదల ఇళ్లు కోల్పోతున్న పరిస్థితిని ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ రైల్వే అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. జీలుగుమిల్లు వద్ద నేవీ ఆయుధ కారాగారం ఏర్పాటుకు జిల్లాకు వరం వంటిదని, ఈ ప్రాజెక్టు వల్ల పోలవరం నియోజకవర్గంతో పాటు ఏలూరు జిల్లాకు కూడా పేరు వస్తుందన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే వెనుకబడ్డ పోలవరం ప్రాంతం కూడా పట్టణాలతో సమంగా అభివృద్ధి చెందాలని, అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలనే ఉద్దేశంతోనే జీలుగుమిల్లి ప్రాంతంలో ఈ డిపో పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఏలూరు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పుడు రాష్ట్రమంతా చర్చించే పరిస్థితి వచ్చిందన్నారు ఎంపీ. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తోందని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మాట్లాడి పొగాకు, ఆయిల్ రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించేటట్లు చేయడంతో పాటు రైతులు కూడా సంతోషంగా ఉన్నారని ఎంపీ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు లేట్ అవడంతో పాటు ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా 2027కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫోటో కోసం కాన్సెన్స్ ఏమో దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే వాళ్ళు 240 ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ఎక్కువ ఈసారి 70 ఏళ్ళు ఎప్పుడు లేదు ఆ రేటు. 430 రూపాయలు టొబాకో రైతులకి రేట్ వస్తుంది. అలాగే ఇవాళ మీరందరూ చూస్తే మనము ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా 100% ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాను. అదే రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1 crore రూపీస్ హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం. పోలవరంలో డిఫెన్స్ నేవీ వాళ్ళది సంబంధించి డిపో, స్టోరేజ్ డిపో మన ఏలూరు పార్లమెంట్లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం. అలాగే ఇవాళ నేను మొన్న కూడా చూశాను, ఎవరెవరో కొంతమంది ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ఎప్పుడు కూడా అడ్డుపడతా మన ఏలూరు పార్లమెంట్ని ముందుకు పోకుండా ఎప్పుడు కూడా ఆపుకుంటూ వస్తున్నారు. 100% ప్రజలకి ఏం కావాలో ఆ రకంగానే పనిచేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇదే సేమ్ స్టోరేజ్ డిపో వైజాగ్లో సిటీ మధ్యలో ఉంది. సిటీ నడి మధ్యలో ఇది ఉంది. ఎప్పుడు ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. అలాంటి సిటీ మధ్యలో వైజాగ్ లాంటి మనం పెద్ద సిటీ డెవలప్ అవుతున్న సిటీలోనే మధ్యలో ఉన్నప్పుడు ఇబ్బంది లేకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇబ్బంది వస్తుందనేది కూడా నేను అడుగుతున్నా. ప్రజలందరూ కూడా ఆలోచించామని అడుగుతున్నా. అక్కడ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలంటే ఏలూరు పార్లమెంట్లో కొంతమంది ఎప్పుడు కూడా ఇలాగే నాయిస్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా ఆలోచించండి. మనము కూడా అభివృద్ధి చెందుదామా, లేకుంటే వేరే ఊర్లు వేరే డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటే మనం మాత్రం వెనకాలకి వెళ్ళిపోదామా? అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ పండగ రోజు అందరు కూడా సంతోషంగా ఉండాలి. అలాగే ఇవాళ రైతులు అందరు కూడా మన ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. నిన్న కూడా టీచర్స్ ఉద్యోగాలు కూడా సర్టిఫికేట్లు కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా మనము సూపర్ 6 నుంచి ప్రతి ఒక్కటి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం రోజు అలాగే ఈ పండుగ రోజు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.
అందరికి కూడా నమస్కారం.